handcrafted natural diamond jewelry from Malabar Golden Diamonds. పరిసరాల పరిశుభ్రతను కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ పిలుపునిచ్చారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒంగోలులోని కొత్త కూరగాయల మార్కెట్ వద్ద నగర కమిషనర్ వెంకట కృష్ణయ్య అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని, నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు అధికారులతో పాటు ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు. ప్లాస్టిక్ వల్ల మనిషి శరీరంలో క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అవుతున్నాయని, ప్రస్తుతం ప్రతి 100 మందిలో 5 ఈ మహమ్మారి బారిన పడుతున్నారనే ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతటి ప్రమాదకరమైన ప్లాస్టిక్ ను నియంత్రించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంతో పాటు ప్రజలపై కూడా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, జోనల్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 2025 జనవరి నుంచి కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి నెలలో కూడా ఒక టీమ్. ప్లాస్టిక్ మహమ్మారి ఎంత ఘోరంగా ఉందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ, క్యాన్సర్ కి ఎక్కువగా బాధితులయ్యేది వీళ్ళు మన బేల్దారి కార్మికులు సార్. వేడి ఆ కవర్లు ఉంటాయి, ఆ కవర్లో టీ తీసుకెళ్తారు, ఆ టీ తాగుతారు. వాళ్ళలో కనీసం 100 మందిలో 5-6 మందికి క్యాన్సర్ అటాక్ అవుతా ఉంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎవరు కూడా మనం మరొకసారి పేరున ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈ కార్యక్రమం ఇక్కడ జరిగిన తర్వాత వచ్చే వారం ఇక్కడ చూస్తే ఒక మార్పు కనపడాలి. అది మన ముఖ్యమంత్రి గారి మరి ప్రధానమంత్రి గారి ఆలోచన. అంతేగాని ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం కాబట్టి మనందరం ఈరోజు శుభ్రంగా అన్ని సర్దు పెట్టుకొని రేపు నుంచి పడేసే కార్యక్రమాలు ఎవరు దయచేసి చేయొద్దు. ముఖ్యంగా మన ఒంగోలు ఎమ్మెల్యే గారు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆయన కార్పొరేషన్ కాబట్టి మొదటగా ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకోమని చెప్తున్నాం. ఈ వాటర్ బాటిల్స్ ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వంగా మన ఒంగోలు నుంచే కార్పొరేషన్ లో బ్యాన్ చేసి బాటిల్ రీసైక్లింగ్ వాటర్ బాటిల్ మేము పెట్టగలిగితే ఈ డ్రైనేజ్ వ్యవస్థలు మొత్తం కూడా బ్లాక్ అయ్యేది కేవలం ఆ వాటర్ బాటిల్స్ వల్లే. ఈ ప్లాస్టిక్ లో మాక్సిమం దాంట్లో వాటర్ బాటిల్ ఇంకో ప్లాస్టిక్ ప్యాక్ అయితే సిమెంట్ కన్నా కూడా గట్టిగా తయారయ్యి అక్కడ వాటర్ పోకపోవడం, డ్రైనేజ్ బ్లాక్ కావడం, ఇళ్లలో ఇబ్బంది పరిస్థితి ఉంది. కాబట్టి ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని ఒంగోలు కార్పొరేషన్ లో ఎక్కడైనా సరే వాటర్ బాటిల్స్ దొరుకుతాయి. దాన్ని ఇంకొక కేసు సపరేట్ గా ఆ బాటిల్ సిస్టమ్ మీరు పెట్టగలిగితే ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే రాష్ట్రం మొత్తం కూడా చేయొచ్చు. ఎందుకంటే మీ అందరూ తెలుసు 2022లో మహానాడు ఇక్కడి నుంచే మొదలైంది. తద్వారానే మన ప్రభుత్వం కూడా అధికారం నాటం జరిగింది. అదే విధంగా ప్లాన్ గా ఒంగోలు నుంచి ఈ బాటిల్స్ మీద చర్య తీసుకోవాలని కోరుకుంటూ, మరి మన జోనల్ ఇన్ఛార్జ్ గా మద్దిపాటి రాజు గారు వచ్చారు. ఈయన గతంలో మా ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఇప్పుడు గోపాలపురం ఎమ్మెల్యే గారు, ఇప్పుడు అదృష్టం మనకి లోకేష్ గారు అత్యంత సన్నిహితులు. మరి మా పెద్ద కూడా ఇప్పుడు నెల్లూరు ఒంగోలుకి జోనల్ ఇన్ఛార్జ్ గా వచ్చున్నారు. వారికి కూడా మొదటిసారి ఇక్కడ రావడం వారిని స్వాగతిస్తారు. అదేవిధంగా కనిగిరి ఎమ్మెల్యే గారు, జిల్లా అధ్యక్షులు ఉగ్ర నరసింహారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న నాయకులందరికీ, ప్రభుత్వ అధికారులందరికీ పేరు పేరు ధన్యవాదాలు. స్వచ్ఛాంధ్ర అనగానే ఇదేదో మనకు సంబంధం లేని కార్యక్రమం చాలా మంది భావిస్తుంటారు. ఇది మన నిత్య జీవితంలో ఒక అంతర్భాగం. ఈరోజు సమాజంలో చూసుకుంటే కేవలం ప్లాస్టిక్ మనకు తెలియకుండా మన జీవితాల్లో ఎలా ప్రవేశిస్తుంది అంటే, ఈరోజు ఒక జ్వరం వచ్చిన వాళ్ళు, ఒక జలుబు చేసేవాళ్ళు, ఈ రోగాల కంటే ఒక క్యాన్సర్ వచ్చేవాళ్ళు. ఈరోజు క్యాన్సర్ బాధితులు చాలా విస్తృతంగా పెరగడానికి మనం అనుకుంటాం, నేను ఆరోగ్యంగానే ఉన్నాను కదా, మంచి ఆహారం తింటున్నానే కదా అనుకుంటున్నాం. కానీ మన ఆహారంలోకి, మన వాతావరణంలోకి, మన పరిసరాల్లోకి ప్లాస్టిక్ కణాలు లోపలికి బాడీలోకి వెళ్ళిపోయి అవి క్యాన్సర్ కారకాలుగా మారుతున్న తరుణం. ఇలాంటి తరుణంలో జనార్దన్ గారు లాంటి ఒక మంచి నాయకులండి. నాకు బాగా తెలిసిన జ్ఞాపకం ఏంటంటే 2014-19లో ఒంగోలు ఈ నగరం నాకు
అంతకు ముందు నుంచి తెలుసు, 2004 నుంచి నాకు తెలుసు. నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నప్పుడు నేను వోల్వో బస్సు విజయవాడ నుంచి ఒంగోలు దాటుకుని వెళ్ళేది. ఒంగోలులో 1 గంట అరగంట ఆపేవారు. అప్పుడు చూసినప్పుడు ఒంగోలు ఎలా ఉందో నాకు తెలుసు. తర్వాత ఒంగోలు చూశాను. మొన్న 2022 మహానాడికి చూశాను, మళ్ళీ ఇప్పుడు చూశాను. మరి ఆ మార్పుని మీరు గ్రహించారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే రోజు అదే ప్రాంతంలో మనం తిరుగుతున్నప్పుడు మార్పులు పెద్దగా చూడలేదు, తెలియదు, మనకు గ్రహించలేదు. బయట నుంచి వచ్చి నాలంటూ చెప్తారు. ఈరోజు ఓపెన్గా చెప్పాలి అనుకుంటే ఒంగోలు అనగానే నాకు ఇది వరకు వేరే భావన ఉండేది. ఇప్పుడు ఎలా ఉందంటే ఒక మహా సిటీ లాగా తయారవుతుంది. అత్యంత శుభ్రంగా, చాలా కళగా. మనము ఒంగోలులో జీవిస్తున్నాము అంటే ఆ పట్టణం యొక్క నిర్మాణం జరుగుతున్న తీరు మన గౌరవాన్ని పెంచుతుంది. బయట ఈరోజు ఎలా అయితే ఒక వైజాగ్లోనో, ఒక తిరుపతిలోనో, ఒక అమరావతిలోనో ఉన్నామంటే ఎలా మనకి స్వచ్ఛంగా ఉంటుందనే భావన ఉంటుందో, ఈరోజు ఒంగోలు కూడా వాటికి పోటీ పడే రీతిలో. గౌరవనీయులు నిన్నగాక మొన్న మళ్ళా ఛార్జ్ తీసుకొని కమిషనర్గా మన ఒంగోలుకి కొత్త కమిషనర్గా వచ్చిన వెంకటకృష్ణయ్య గారు, అదేవిధంగా సహచర శాసనసభ్యులు వెంకటరాజు గారు, ఉగర్ నరసింహారెడ్డి గారు, అదేవిధంగా ఏసీ రాంగోపాల్ రెడ్డి గారు, అసిస్టెంట్ కమిషనర్ ఎంఈ గారు ఐషయ్ గారు, పల్లపోతు వెంకటేశ్వర్లు గారు, పీడీ మెప్మా విజయలక్ష్మి గారు, ఎంహెచ్ఓ వైష్ణవి గారు, నగర పార్టీ అధ్యక్షులు మన మదన్ గారు, ఇంకా ఇక్కడికి చేసిన కార్పొరేషన్ సిబ్బందికి, అదేవిధంగా శానిటేషన్ సిబ్బందికి, ఇక్కడికి కొత్త మార్కెట్లో ఏదైతే ఈ పూల కోట్లు ఉన్నాయో లేకపోతే పండ్ల కొట్లు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరున మీ అందరికీ నేను నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం 3వ శనివారం ప్రతి నెల కూడా మనం పెట్టుకోవడం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సేవ కార్యక్రమాన్ని నగరంలో మనం ఒక్కో రోజు ఒక్కొక్క టైప్గా ఒక్కొక్క నెలలో మనం పెట్టుకోవడం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ప్లాస్టిక్ నిర్మూలన దాని మీద ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. అది వరకు కూడా ఒకసారి పెట్టాం ప్లాస్టిక్ది. ఆ రోజు ప్లాస్టిక్ వాడకూడదు, కవర్స్ వాడకూడదు. ఈరోజు పేపర్ ప్లేట్స్ కానీ లేకపోతే ఇలాంటి గ్లాసెస్ కానీ, అదేవిధంగా వాటర్ కూడా ప్లాస్టిక్ బాటిల్స్ వాడకూడదు అని చెప్పి అన్నీ కూడా పోయినసారి కూడా మనం డిస్ప్లేలో పెట్టి మనం చూసాం. దానికి కూడా ప్రభుత్వానికి కూడా మనం ఒక లెటర్ కూడా రాసాం. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కంపెనీలు వాటర్ బాటిల్స్ అనేది పైన కంపెనీ లాగాలి, మన దగ్గరికి వచ్చే మనం కొనుక్కుంటాం చెప్తే కంపెనీ దగ్గర ఆగినప్పుడు మనం కొనుక్కోవడానికి లేకుండా పోతుంది. కాబట్టి అలాంటి కంపెనీలు కూడా గ్లాస్తో వచ్చేటట్టుగా ఈరోజు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఎక్కువ మంది కూడా క్యాన్సర్స్ ఈరోజు రావడానికి జరుగుతుందంటే ఈ ప్లాస్టిక్ దానివల్లే ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయి. మనుషులు మనం ఈరోజు ఏ విధంగా హాస్పిటల్స్లో ఎక్కువ మంది పోతున్నారు అంటే దానికి కూడా మనం చూసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. పూర్తిగా ఈరోజు నగరంలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా బాగుండేటట్టుగా చెత్త అనేది లేకుండా శానిటేషన్స్ డివిజన్ వైజ్లో కూడా అన్నీ కూడా మనం జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. దానికి తగ్గట్టుగా ప్రజల్లో కూడా ఒక అవేర్నెస్ తీసుకురావడానికే ఇలాంటి కార్యక్రమాలు కూడా పెడుతున్నాం. ఈరోజు మనం పెట్టే కార్యక్రమం కూడా మనం ఇక్కడ ఉండేది ఇంతమంది ఉన్నా కూడా మొత్తం కూడా టౌన్ కానీ మన వాళ్ళంతా కూడా చూసి ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు అనేది కూడా మనం తెలుసుకునే విధంగా ఇలాంటి కార్యక్రమాలు కూడా పెట్టారు అంటే దానికి అందరం కూడా తెలుసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు డివిజన్స్లో కూడా శానిటేషన్స్ ఏ విధంగా డ్రైన్ కాలువలు తీయడం కానీ లేకపోతే చెత్త అనేది ఎక్కడ లేకుండా ఉండడం కానీ, ఈరోజు ప్లాంటేషన్ విషయంలో కానీ, డివైడర్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం అనేది కూడా మీరు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా అధికారులు కష్టపడుతున్నారు, మేము కష్టపడుతున్నాం. దాని తగ్గట్టుగా మనం అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మన కార్యక్రమాలు మనం చేస్తున్నాం. కానీ మనం చేసుకునే బాధ్యతగా మనం అందరూ కూడా చేసుకోవాల్సి ఉన్నాయి. మీరు కూడా ఎవరన్నా ఎక్కడన్నా చెత్త వేసే కార్యక్రమాలు కానీ ఇలాంటివి జరిగినప్పుడు దాన్ని ఏ విధంగా మనం చేయాలనేది కూడా మీరు కూడా పక్క నుండి చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి. ఈరోజు మన ఊరు మన ఇల్లు ఎలా శుభ్రం చేసుకుంటామో దాన్ని మన బజారు, మన డివిజను, అదేవిధంగా మన నగరం అన్ని విధాలుగా కూడా చేసుకోవడానికి అందరికీ బాధ్యతలు ఉన్నాయి. ఒక ఎంప్లాయీస్కే కాదు, మనం కూడా పోయేటప్పుడు ఎవరన్నా అక్కడ వేస్తున్నా కూడా చూసి ఇమ్మీడియట్గా అతని మీద
అడిగి వాళ్ళని వేయకుండా రెండోసారి వేయకుండా మనం కంప్లైంట్ ఇచ్చే పద్ధతి మనం తీసుకురావాల్సిన బాధ్యతలు ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా అందరం కూడా కలిస్తేనే టౌన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. టౌన్ ఇంప్రూవ్ అవ్వాలన్నా లేకపోతే అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలన్నా అందరం కూడా చేయి కలిసి మనం చేస్తేనే బాగుంటుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంలో మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా మనం పనిచేసుకొని మనం ముందుకు తీసుకెళ్దాం. ఈ నగరాన్ని అన్ని విధాలు కూడా అమలుతో తీసుకెళ్ళడానికి మీ సహకారం ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈరోజు మన వెంకటరాజు గారు కానీ ఉదర నరసింహారెడ్డి గారు కానీ వాళ్ళు కూడా అనుకోకుండా మన దగ్గరికి రావటం. మన వెంకటరాజు గారు అయితే 2 జిల్లాలకి అబ్జర్వర్గా వేశారు. ఆయన అంతకుముందు పార్టీలో మనకి స్టేట్ ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండేవాడు. రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు కూడా ఆయనే చూస్తూ ఉండేవాడు. అలాంటి వ్యక్తిని ఈరోజు మనకి వేయటం, అదేవిధంగా మన ఎమ్మెల్యేగా కూడా ఆయన గెలవటం ఇవన్నీ కూడా మీ అందరూ కూడా తెలుసు. కాబట్టి అలాంటి అతను కూడా ఈ కార్యక్రమానికి రావటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ మన ఉదర నరసింహారెడ్డి మన అందరికీ తెలిసిన వ్యక్తే, మన జిల్లా వాసి. అలాంటిది మన వాళ్ళు ఉదర నరసింహారెడ్డి గారు కానీ వీళ్ళిద్దరూ వచ్చినందుకు వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అదేవిధంగా రేపు 50 డివిజన్ నుంచి 62 డివిజన్లు అవుతూ ఉన్నాయి. రేపు నోటిఫికేషన్ ఇవ్వబోతూ ఉన్నారు. రేపు అది పేపర్ కూడా ఇవ్వబోతూ ఉన్నాము. పేపర్కి ఇచ్చిన తర్వాత ఏమైనా అప్డేషన్స్ ఉంటే చెప్తే దాన్ని ఏ విధంగా చేయాలనేది కూడా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. అన్ని డివిజన్స్లో కూడా ఎవరికి అన్ని ఇబ్బందులు లేకుండా దాన్ని అంతా కూడా బైఫర్కేట్ చేశారు. దాన్ని కూడా మీరు అందరూ కూడా చూసి రేపు వేసిన తర్వాత పేపర్లో ఏమైనా అప్డేషన్స్ ఉంటే 7 రోజుల్లో చెప్పారంటే దాని తగ్గట్టుగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మరోసారి వచ్చిన ఇప్పుడు మెట్మా వాళ్ళు కూడా ఆర్పీలు వీళ్ళంతా కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ ఉండే మార్కెట్ ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా ఫ్రూట్స్ మార్కెట్ వాళ్ళు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా. మనకు అక్కడ పక్క వెనకాల రోడ్డు వేశారు. ఆ రోడ్డు దగ్గరికి అన్నీ షిఫ్ట్ చేస్తారు. మీరు రోడ్లు పెద్దవి చేసి డివైడర్లు కట్టి నగరాన్ని ముందుకు తీసుకెళ్తుంటే మీరు రోడ్ల మీద పెట్టేదానికి మాత్రం ఒప్పుకునేది లేదు. ఏమ్మా అంటున్నావా? ఎవరు అట్లా చేయడానికి లేదు. ఇవన్నీ తీసుకెళ్ళి మీకు అందరికీ కరెక్ట్గా మేము ప్లేస్ అలాట్ చేస్తాం. ప్లేస్లో పెట్టుకోండి. మీరు కూడా అందరూ కూడా సహకరించండి. డివైడర్లు కట్టి ఇంత రోడ్డు పెద్దవి చేస్తున్నప్పుడు మీరు ఒక్కొక్కటి పెట్టుకుంటా అంత దూరం నుంచి రోజుకోటి 2 బండ్లు 3 బండ్లు పెట్టుకుంటా పోతే ఎట్లా? ఇది కూడా వీళ్ళకి కూడా చెప్పాను. ఫ్లవర్స్ వాళ్ళు కూడా రేపే మొదలు పెడతారు. రేపు డీ గారు వెళ్తారు. మొత్తం తీసేసి బ్యాక్ సైడ్ పెడతారు. దీన్ని కూడా నీట్గా పెద్దది చేసుకోండి. నక్కలలో కూడా సైటు అలాట్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా సెలెక్ట్ అయిపోతే వాళ్ళని కూడా తీసి షిఫ్ట్ చేస్తాం. దీంట్లో అందరూ కూడా సహకరించండి. మేము కఠినంగా ఉండేది అందరూ బాగుండాలి. మీరు అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. మీరు అందరూ కూడా సహకరించండి. తప్పకుండా ఈ బండ్లు కూడా ఏవి ఉండడానికి లేదు ఇక్కడ. దీన్ని కూడా పర్సూ చేయమన్నా ఎంఈ గారు కమిషనర్ గారు మీరు సీరియస్గా తీసుకొని దీన్ని ఇంకా రోడ్డు క్లియర్ అవ్వాలి. రోడ్డు నీట్గా ఉండాలి. రోడ్డుతో పాటు అన్నీ కూడా ఉండాలి. ఇక్కడ మార్కెట్ లోపల మనం రాగానే ఖాళీ చేయించిన తర్వాత ఈరోజు ఎలా ఉంది, నేరుగా పోయి మార్కెట్లో అన్ని పనులు చేసుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా మనం కూడా అందరం కూడా ప్రజలు కానీ వ్యాపారస్తులు కానీ సహకరిస్తేనే మనం ఏదైనా చేయడానికి అవకాశాలు ఉంటాయి. దాన్ని అంతా కూడా సీరియస్గా తీసుకోండి. ప్రజారోగ్యానికి హానికరమని గుర్తించి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ని వినియోగాన్ని తగ్గించేందుకు బాధ్యతగా వ్యవహరి సెల్కు ధ్యానకు పెట్టి సార్ శివాసార్ ముఖ్యమంత్రి వర్యులు 2022 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి ప్రతి నెల ఒక థీమ్ ఏర్పాటు చేసి ఏదైతే పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయో ప్లాస్టిక్ కానీ ఎలక్ట్రానిక్ అన్నింటినీ చేసుకోవడం జరిగింది. ఈరోజు ప్లాస్టిక్ మీద థీమ్ ఉంది. దీనికి ప్లాస్టిక్ మహమ్మారి ఎంత ఘోరాది మనం సింపుల్గా ఇంకా మిగిలిపోయిన అన్నం అదంతా కూడా గట్టి తీసుకెళ్ళి బయటపడేస్తున్నారు. అయ్యో పశువులు తిన్న తర్వాత మనం పాలు తాగుతాం. మనకు తెలియకుండా లక్షల కణాలు మనకి వెళ్ళిపోతూ ఉన్నాయి. క్యాన్సర్ వస్తూ
చెప్పినట్టు 90% కారణం అదే అవుతుంది. తర్వాత ఈ బేల్దారి మేస్త్రీలు ముఖ్యంగా పాపం వాళ్ళు తెలియక కట్టుబడి వేడి టీ ఆ కవర్లలో పోసుకొని వచ్చేసి తాగుతున్నారు. మేజర్ పార్ట్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతా ఉంది, ఎందుకంటే వెంటనే అది మెల్ట్ అయిపోతా ఉంది. అట్లాగే కూరలు కూడా సాంబార్ కానీ రసం కానీ వేడి తీసుకొచ్చి అవి తిరిగిన తర్వాత ఎఫెక్ట్ అవుతా ఉన్నారు. దయచేసి వీటన్నింటిని కూడా అర్థం చేసుకుంటే ప్రజలందరూ కూడా బయటకు వస్తే, మనం గతంలో గుడ్డ సంచి ఉండేది, నెత్తికి గొడుగు ఉండేది, చేతులకు క్యారియర్ ఉండేది, ఆ విధంగా అలవాటు చేసుకుంటే ఆరోగ్యం ఉంటే ఎప్పుడైతే ఆరోగ్యం ఉంటుందో ఇంకా ఆనందం కూడా అన్నీ ఆటోమేటిక్గా ఉంటాయి. ఒక సగటు వ్యక్తి కూలీ నాలి చేసుకునే వ్యక్తి రోజుకు 5 రూపాయలు సంపాదించే పరిస్థితిలో ఉన్నప్పుడు అతను ఈ విధంగా ఒక అనారోగ్యం బారిన పడి, క్యాన్సర్ బారిన పడి 50 రూపాయలు మినిమం తీసుకొచ్చుకోవాలంటే వాళ్ళు 10 రూపాయలు టీకు తెచ్చుకోవాలి. అలా దీనికి ఉంది వాళ్ళ కుటుంబం వల్ల గాడిలోకి రావాలంటే. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇది నిర్మూలించేదానికి చర్యలో భాగంగా ఫస్ట్ మనం వాడకుండా ఉండాలని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ, బయటకు వస్తే గుడ్డ సంచి అలవాటు చేసుకోవడం, ఈ క్యారీర్ హోటల్కి పోయినా లేకపోతే కర్రీ పాయింట్ పోయినా క్యారీర్ తీసుకెళ్ళి కూరలో తీసుకోవడం, ఈ విధంగా మీరు అందరూ కూడా సహకరిస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ ఆరోగ్యంగా బాగుంటే అందరూ కూడా బాగుంటాం. దృష్టిలో పెట్టుకోవాలి. అట్లాగే శానిటేషన్ పరంగా గతానికి ఇప్పటికీ మెరుగుపడింది, ఇంకా కూడా చాలా చేయాల్సింది. ఇందులో భాగంగా మనం ఎంత చేసినా కూడా కార్పొరేషన్ తరఫు నుంచి ప్రజల్లో మార్పు రాని ఎవరు కూడా ఏం చేయలేదు. బిహేవియరల్ చేంజ్ రావాలి. మనం సపోజ్ తడి చెత్త పొడి చెత్త ఉంటుంది, విడి చేయడం అనేది ఈ పచ్చ డబ్బాలో తడి చెత్త, ఎర్ర డబ్బాలో వచ్చేసి గాజు, తర్వాత బ్లూ డబ్బాలు వచ్చేసి పేపర్లు వేసేస్తే సింపుల్గా అయిపోద్ది. అదే సుమారు ఒక 90,000 హౌస్ హోల్డ్స్ ఉన్నప్పుడు మొత్తం అందరిది కూడా చెత్త తీసుకొచ్చి అక్కడికి విడిగొట్టాలంటే అది సాధ్యపడే కాదు. ఈ విధంగా ప్రజలందరూ కూడా మనం ఒక బాపట్లను ఒక నీట్గా పరిశుభ్రమైన పట్టణంగా, ఆరోగ్యకరమైన పట్టణంగా తీర్చిదిద్దే దాంట్లో మీ అందరు సహకారం కావాలని, సహకరిస్తారని చెప్పని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మరొకసారి అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ పేద మరియు మధ్యతరగతి